అయ్యో చిట్టి చిట్టి మిఠాయి ఏమైంది? తల తిరుగుతుంది బావా. ఈ తల తిరుగుడు ఆగడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఏంటది? నాకేం చెప్పావు? నువ్వు ఏం చూస్తున్నావో చూడు, తల తిరగడం ఎలా ఆగిపోయిందో. సాలే డ్రెస్ చూడు ఎలా నాలుగు పాడైపోయిందో. అంటే నీకు మొగుడు కన్నా ఈ డ్రెస్ ఎక్కువైపోయిందా? అచ్చో రామా, నా బాధ నలిగినందుకు కాదు, నలిగిన బట్టలు చూస్తే మీ అమ్మ ఏటనుకుంటుందా అని. ఏమనుకుంటుంది? కొడుకు కోడలు ముచ్చటపడి ముద్దు పెట్టుకున్నారు అనుకుంటుంది. అలాగేమనుకోదు. ఇప్పుడు ఆవిడ దృష్టిలో నేను కోడలి కాదు కదా, ఆ స్వీటీ. నువ్వు పోయి ఆ స్వీటీతో కూడా రొమాన్స్ చేసావని మీ అమ్మకి తెలిసిందనుకో, గుండెలు బాదుకొని చచ్చిపోగలదు. అంత దూరం ఎందుకులే చిట్టమ్మా. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? తెలుసు మహాన్ బావా, తెలుసు. కాబట్టే కదా మీ అక్కున్న విషయం మాసిపోయి ఇందాక నన్ను కౌగులం చేసుకున్నావు, ముద్దు కూడా అట్టేసుకున్నావు. అప్పుడు అమ్మ అక్క ఉన్నారు కాబట్టి వదిలేశాను. ఇప్పుడెవరూ లేరు, నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఇంకా మన రొమాన్స్ కి హద్దులే లేవు, ముద్దులే ముద్దులు. నువ్వు అను, ఇప్పుడే తలిపేసేస్తాను. లైట్ తీసేస్తాను, నిన్ను మంచం మీదకి నెట్టేస్తాను. మంచం మీదకి నెట్టేసి ఆ తర్వాత దుప్పటి కప్పేస్తాను. కప్పేసి హాయిగా పడుకుందాం. ఓ సింతేనా? ఈ మాత్రం దానికేనా ఓ ఆరాట పడిపోతున్నావా? ఎంత మాట అన్నావు? నాది ఆరాటమా? నాది ఆరాటం కాదు, పోరాటం అని ఇప్పుడే నిరూపిస్తాను చిట్టమా. చిట్టి అక్కడే ఆగు. చిట్టి 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 ఆగు ఆగు. అయ్యో చిట్టి చిట్టి నా మాట చిట్టి. చిట్టి ఆగిపో. చూపులే నా గుండె అంచుల్లో ఉంచే. ఇదేటి? ఇందాకేమో ముక్కలేందే ముద్ద దిగదన్నారు, ఇప్పుడు నేను వండిన కూర ఎలా తింటున్నారు? నీకు కళ్ళు పోయినాయో ఏటి? నానెక్కడ తింటున్నాను? మీ అత్త తినిపిద్దంది. ఒరే ముసలోడా, నాకు అర్థమైందిరా. మీరంతా కలిసి కట్టుకుని నన్ను సాదెత్తున్నారు. సరే సరే, సిట్టమ్మ ఎక్కడుంది? ఏది? ఒకసారి సిట్టమ్మని పిలవండి. సిట్టమ్మ ఇంట్లో లేదుగా, ఇప్పుడు ఏం చేద్దాం? అది గదిలో ఉందమ్మా. సరే నేనే పిలుస్తానులే. సిట్టమ్మా 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 సిట్టమ్మా
ఓరి నాయను, ఎక్కడున్నావ్? ఇప్పుడు గనక సిట్టమ్మ ఇంట్లో లేదన్న విషయం సరోజుకి తెలిస్తే వెంటనే కాంతమ్మకి ఫోన్ చేసి చెప్పేత్తదే. సిట్టమ్మా, ఈ గదిలో లేదే, బహుశా ఆ పక్క గదిలో ఉందేమో, చూస్తాను. ఇది ఫోన్ చేసి చెప్పేలోపు మనమే ఫోన్ చేసి చిట్టమ్మకి చెప్పేద్దాం. సిట్టమ్మా, 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 ఆజు బాబాయ్. ఉండు. ఎవరు? నేన్రా ఆ, బావా, మీ అక్కే బావా. ఎలా తలుపుతాయి? సర్లే. చిట్టమ్మా, ఇదిగో నీకు ఫోన్ వస్తుంది. అరే, నాన్న ఫోన్ వస్తున్నాడా? సేపు నానా. అమ్మ సిట్టే, ఆ సరోజు నీకోసం ఇల్లంతా ఎతికేస్తుందమ్మా. సిట్టమ్మా, నువ్వు లేదని తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి. బేగొచ్చాయమ్మా. అదే నానా, నేను బయటికి వెళ్ళానని చెప్పలేకపోయావా? గబుక్కు నోరు జారి గదిలో ఉందని చెప్పేసినానమ్మా. ఛూ, సిట్టమ్మా, ఇప్పుడు మాట మారితే దానికి అనుమానం వచ్చేస్తుందమ్మా. సరే నాన్న, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బేగా వచ్చాయమ్మా. వచ్చేస్తానని చెప్పింది. ఏమైంది చిట్టమ్మా? నేను అర్జెంటుగా సరోజ్ ఇంటికి వెళ్ళాలి బావా. అసలు ఏమైంది? అక్కడేదో చిన్న ప్రాబ్లం అంట. సరే సరే, నువ్వు వెంటనే డ్రెస్ మార్చుకొని రెడీ అయిపో. మరి కాంతమంతకు దొరికిపోతే? నేను మేనేజ్ చేస్తాను కదా చిట్టమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళు. ముందెళ్ళి ఆ సరోజ సంగతి ఏంటో చూడు. అలాగే వదినా, త్వరగా నేను వెళ్ళు. మాస్కొస్తాను. వెళ్ళు. బావా, మరి నేను ఎలా చెప్తాను? అలాగే చిట్టమ్మా, మా అమ్మ రాకముందే త్వరగా వెళ్ళిపో. చూసిందంటే కొంపలు అలాగే బావా. వదినా, వెళ్తానా? బావా, ఎలా చెప్తాను? అలాగే చిట్టమ్మా. సిట్టమ్మా, అనియా, కొంచెం త్వరగా పోనివా. సిట్టమ్మా, ఒరే తమ్ముడు, నేను గదిలోనే ఉంటాను. అమ్మ చిట్టమ్మ గురించి అడిగితే గదిలో ఉందని చెప్పు, మిగతాది నేను మేనేజ్ చేస్తాను. అలాగే అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. తమ్ముడు, వెళ్ళరా ఇంకా? ఓకే అక్క, నువ్వు వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే. డోర్ వేసుకో. సిట్టమ్మా, సిట్టమ్మా, ఇదేటి వాళ్ళిద్దరూ ఏమో ఆ గదిలో ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే రెండు గదుల్లోనూ లేదు.
ఎక్కడికి వెళ్ళినట్టు? చిట్టమ్మా, చిట్టమ్మా, ఇదిగో మావి గారు, సిట్టమ్మ గదిలో ఉందన్నారు. ఏ గదిలోనూ కనబట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అది అడగలితే నీకెదిగా, నీతో చిన్నపనుందా? ఈడొకడు పీకల దాకా తాగడం, పొద్దుపోయేదాకా నన్ను ఇసిగించడం. ఈడితో పెద్ద సావైపోయింది నాకు. ఈడి పీడ తొందరగా ఎరగడ చేసుకోవాలి. చేసుకుంటాను. నేను వస్తానులే భాస్కరు, నువ్వు వెళ్ళు. అలాగే మందులో నంచుకోవడానికి ఏదో పొగడేలట్రా. ఇలాగా నేను ఓ ప్యాక్ చేస్తాను. తొందరగా వచ్చి. అలాగే భాస్కరు. ఇదిగో అడుగుతుంటే మాట్లాడవేంటత్తా? సిట్టమ్మ ఎక్కడికెళ్ళింది? బా 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 బా. లేదు, ఇళ్ళేదో నా దగ్గర దాస్తున్నారు. అదేటో మనం కనిపెట్టాలి. బా 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 బా. అమ్మయ్యా. ఒరే రవిచంద్ర, చిట్టం ఎక్కడా? ఏం చెప్పమంటావు అమ్మా నా బతుకు? మరి ఇంత దారుణం అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా, కల్లో కూడా అనుకోలేదు. ఏమైంది నాన్న? అమ్మా, అసలు వచ్చింది చిట్టమ్మేనా? ఇదేంటిది, వీడంత మాట అనేశాడు? కొంపదీసి వీడికేమైనా డౌట్ వచ్చిందా ఏంటి? చిట్టమ్మే కదా నాన్న? చిచ్చి చిచ్చి, నాకెందుకో చిట్టమ్మ కాదనిపిస్తుందమ్మా. అసలు ఏం జరిగింది అల్లుడు? ఇంకా ఏమవ్వాలి మావయ్య, ఏమవ్వాలి? సిగ్గు లేకుండా గదిలో కూర్చుని మందు కొడుతుంది, మందు. మందు కొడుతుందా? ఏ గదిలో నాన్న? అదిగో ఆ గదిలో అమ్మా, ఆ గదిలో. చిట్టమ్మా, 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 తలుపు తీసేటమ్మా. చిట్టి, చిట్టి, సిట్టమ్మా, చిట్టి, సిట్టమ్మా, తలుపు తీ. అయ్యో దేవుడా, తలుపు తీ సిట్టమ్మా. సిట్టే. ఏడి కాంతమా? ఏంటే నన్ను కాంతమ్మ అంటావా? మామూలుగా అంటే కాంతమ్మత అంటాను. ఫుల్గా తాగినప్పుడు కాంతమ్మ అనే అంటాను. నిన్ను ఒకసారి నీతో మాట్లాడాలి. తలుపు తీ. తీయను. ఏం చేస్తావా? అది కాదు, నీతో మాట్లాడాలి. చూడు, నాకిప్పుడు మూడ్ లేదు. పైగా మందేస్తున్నాను. మందేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే సిద్ధ కొట్టేస్తాను. రమ్మంటావా చెప్పు? వస్తాను. వద్దు, వదిలే. నువ్వు మందు తాగడం పూర్తయ్యాకే రా. చిచ్చి, ఏదో జన్మ అని. ఒరే అవతారం, ఈ స్వీటీని అనవసరంగా తెచ్చుంటావంటావా? ఏమో అక్క, దాని అలవాట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అమ్మ కళ్ళు తెరిపించాలంటే ఈ స్వీటీ క్యారెక్టరే కరెక్ట్. అమ్మా, అమ్మా,
అమ్మా చూస్తున్నావు కదమ్మా నా బతుకెలా తయారైందో చూడమ్మా. చూడు చూడు నువ్వే చూడు. అయ్యయ్యో, చిట్టి ఇంత దారుణంగా మారుతుందని నేను మాత్రం కలగన్నానా? ఏడవద్దు నాన్న, రారా ఇద్దరం కలిసి ఏడుద్దావురా. నేను కూడా చూశాను. అయ్యో ఒరే రవిచంద్ర, చిట్టి చిట్టి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టే కళ్ళల్లో సుక్కలేసుకుంటున్నానండి. ఇదిగో ముసలాడా, సిట్టం ఇంట్లో ఉందన్నారు. ఇల్లంతా ఎతికినా ఎక్కడా కనపడలేదు. ఇంతకీ అది ఇంట్లో ఉన్నట్టా లేనట్టా? చూడవే పడుస్తానా, ఆ మొక్క సిట్టమ్మ కనబడితే అడుగు. ఈ లోపల నన్ను ముసలోడా కళ్ళు లేని గుడ్డోడా అన్నావు అనుకో, నా కూతురు నిన్ను రేవెట్టేయగలదు. నువ్వు ఆగు, నీదో నాస. ఇదిగో భాస్కరు, భాస్కరు, భాస్కరు. ఏడే ఏమైంది? పకోడీలు చేయమన్నావు కదా, చేశాను. అబ్బబ్బబ్బబ్బా. ఆహా. ప్రేమతో ఏడిగా పకోడీ ఉండేసి అక్కడ నిలబడిపోయేమింటే లోపలికి పద. ఎందుకంటే బట్టే ఇక్కడ అమ్మ నాన్న ఉన్నారు కదా, రొమాన్స్ చేయాలంటే మన లోపలికే కదా వెళ్ళాలి. రాయన్నా రాయ. నువ్వైనా చెప్పు సెట్టమ్మా. చూడు, ఈ అట్ట మోటు సరసం ఆడుతున్నాడు. ఎద్దులాంటి మగాన్ని కట్టుకుంటే ఇలాంటి మోటు పనులే చేస్తాడు. అవును, ఇంతకు ముందు ఇల్లంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? అదే ఆ మన్మధరావు నీలాంబర్ వదినొస్తే ఆతో మాట్లాడుతున్నాను. ఏంటి మన్మథరావు గారు ఇక్కడికి వచ్చాడా? ఎస్, నా కొత్త పిల్లాన్ని వదిలేసిన మాజీ భర్తతో మాట్లాడడానికి వచ్చాను. ఇంకోసారి మాజీ మొగుడా అన్నా అంటే మరతెట్టు కూడా ఎత్తాను. మరత గజ మొక్కముడా. ఆయన అన్న మాటల్లో తప్పేడుందన్నయ్య. వద్దని వద్దనుకొని వదిలేశాక నువ్వు మాజీ మొగుడివే కదా అవుతావు. అసలు ఈ తప్పుడు ఎదవ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అడుగు అడుగు. అవును, ఈ నీలాంబర్ వద్దనుకుని భాస్కర్ ఇక్కడికి వస్తే సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చింది? ఓసే రాక్షసి, నా మొగుడు నన్ను వదిలేయడానికి కారణం నువ్వే కదే. నీలాంటి దాన్ని వదులు. అమ్మో భాస్కరు, ఎట్ట కొట్టింది చూడు భాస్కరు. నా ఇంటికి వచ్చి నా సరోజని కొడతావు నువ్వు? నిన్ను నా కాబోయే భార్య మీదగా చెయ్యెత్తుతావరా నువ్వు? నిన్ను వదలరా. చెయ్యెత్తుతావు నా భార్య మీద. చెయ్యెత్తుతావరా?
తాతయ్య తాతయ్య మన్మథ మన్మథ తాతయ్య 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 అయ్యో మన్మథ ఈ భాస్కర్ని కొట్టి నువ్వు చచ్చావా అయ్యో మన్మథ తాతయ్య